రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో నేడు జనసేనాని పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల, పోతవరం, ఆరిపాటి దిబ్బలు, అలాగే ఎర్రంపేట, రాజవరం మీదుగా మధ్యాహ్నం కల్లా ఇక ఐఎస్ జగన్నాథపురం వెళ్లనున్నారు. గ్రామంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకుంటారు. ఇక ప్రత్యేక పూజల అనంతరం ఉప ముఖ్యమంత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మ్యాజిక్ డ్రైన్ పనులను ఆయన ప్రారంభిస్తారు. ఇక అక్కడ నుండి మళ్ళీ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కు పవన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ఇక పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక పవన్ టూర్ కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వెల్లడించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుమన్, చెప్పండి, ఈ రోజు మరి జనసేనాని పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఉదయం 10 గంటలకే వస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి పవన్ టూర్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి అయితే ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఉదయం 10:30 గంటలకైతే రానున్నారు. అయితే ఈ రోజు రాజమహేంద్రవరం నుండి రోడ్డు మార్గం ద్వారా అయితే పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. మార్గ మధ్యంలో ఉన్నటువంటి రాజవరం, కోయిలగూడెం మండలానికి సంబంధించినటువంటి రాజవరంలో అక్కడ అదేవిధంగా లక్కవరం ఆ రోడ్డు అయితే పరిశీలించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి అత్యంత ఇష్టమైనటువంటి ఆరాధ్య దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి జగన్నాథపురం ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి అడవుల్లో, ఏదైతే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి కొండ గట్టు పైన వేంచేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు రోడ్డు మార్గం అయితే అనుకూలంగా లేదు అని చెప్పి గ్రహించారు. అయితే గతంలో కూడా చాలా సార్లు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని అయితే అక్కడ దర్శించుకోవడం జరిగింది. అక్కడ ఏం చేసినటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తులు వేలాది మందిగా తరలి వస్తూ ఉంటారు. అయితే వారికి అక్కడ సౌకర్యాలు సమకూర్చడం కోసం అని చెప్పి అక్కడ రోడ్డు మార్గాలను నిర్వహించడానికి అయితే ఈ రోజు అక్కడ రాజవరం అదేవిధంగా లక్కవరం రోడ్డుని పరిశీలించనున్నారు ప్రత్యేకంగా. అక్కడ నుంచి బయలుదేరి ఐఎస్ జగన్నాథపురం అయితే రానున్నారు. అక్కడ ఐఎస్ జగన్నాథపురం పైకి కొండపైకి వెళ్ళి అక్కడ 30 ఎకరాలు ల్యాండ్ అయితే అక్కడ దేవస్థానం యొక్క ఎండోమెంట్ అధికారులకు అయితే ఇవ్వనున్నారు పత్రాలు. అయితే పత్రాలు ఇచ్చిన అనంతరం ప్రత్యేకమైన పూజలు అదేవిధంగా హోమాలు చేసి కిందకు పూజలు నిర్వహించనున్నారు. తర్వాత కిందకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు అయినటువంటి మ్యాజిక్ ట్రైన్ అదేవిధంగా సిసి రోడ్లు అక్కడ నిర్మాణానికి అయితే శంకుస్థాపన అయితే చేయనున్నారు. అయితే మొత్తంగా సిసి రోడ్లు నిర్మాణానికి సంబంధించి 3,70,00,000 రూపాయలతో అయితే సిసి రోడ్ నిర్మాణానికి అక్కడ నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేయనున్నారు. అదేవిధంగా ఆలయానికి చుట్టూ ఒక మ్యాజిక్ ట్రైన్ అదేవిధంగా డంపింగ్ వాటికి సంబంధించి నిర్మాణాలు అయితే కూడా 3,50,00,000తో వీటికి శంకుస్థాపన అయితే చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించినట్లయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? అలాగే అక్కడ పవన్ రాకతో కట్టుదిట్టం ఎలా చేశారు? అంటే ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీ బాలరాజు, గుంటూరు నియోజకవర్గానికి సంబంధించిన పచ్చమల్లి ధర్మరాజు కూడా అక్కడ రానున్నారు. అదేవిధంగా ఓపలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మధ్యపాటి వెంకటేశ్వర ధర్మరాజు కూడా అక్కడికి రానున్నారు. అయితే ఇప్పుడు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా కనిపిస్తా ఉంది. అయితే రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ అటవీ రాష్ట్రంలో మావోయిస్టు తిరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిప్యూటీ సీఎం కి అణువున భద్రతా బలగాలను అయితే ప్రతాప్ కిషోర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. రాధిక.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుమన్.